ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సుంకరులు ఎందుకు పాపులుగా ఎంచబడ్డారనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. ప్రేమైన వారలారా, బైబిల్ గ్రంథంలో సుంకరులు అనేటువంటి వారు ఉన్నారు. సుంకరులు అనగా పన్ను వసూలు చేసేవారు. వీరు పాపులుగా ఎంచబడ్డారు. ఇంకా చెప్పాలంటే పాపుల కంటే కూడా ఘోరమైనటువంటి వారుగా వీరిని ప్రజలు చూస్తూ ఉండేవారు. వీరిని గురించి మార్కు సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యములోను, లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యములోను, లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వాక్యములోను వీరిని ప్రజలు పాపులుగా చూసేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అయితే వీరు నిజంగానే అంత ఘోరమైనటువంటి వారా? మరి వీరిని ఎందుకు పాపులుగా ఎంచుతున్నారో దాని గురించి మనము తెలుసుకుందాం. కొత్త నిబంధన కాలములో లేదా యేసుక్రీస్తు కాలములో రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తూ ఉన్నది. మరి యూదులందరినీ కూడా రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ వారి క్రిందనే వీరు కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క యూదులందరూ కూడా రోమీయులకు పన్ను కట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు యూదులు పన్ను కట్టుతూ ఉన్నారు, కొంతమంది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి సంవత్సరానికి మొత్తానికి పన్ను కట్టాలంటే వారి దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు. అప్పుడు ఈ రోమా అధిపతులు ఏం చేశారంటే ఈ యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులను ఎంపిక చేసుకొని వారికి ఒక్కొక్క ప్రాంతాన్ని విడగొట్టి ఇచ్చి వారు అందరి కొరకు ఈ ధనవంతులను పన్ను కట్టమని కోరేవారు. అయితే ఈ ధనవంతులు వీరందరి నిమిత్తము రోమా సామ్రాజ్యానికి పన్ను కట్టి ఈ ధనవంతులు యూదుల దగ్గర పన్ను వసూలు చేసుకుంటూ ఉన్నారు. అది ఎలాగంటే, ఉదాహరణకి ఒక సంవత్సరానికి 12 రూపాయలు పన్ను కట్టాలి అంటే ఈ యొక్క ధనవంతులు ఏం చేస్తారంటే మనిషికి 10 రూపాయలు చొప్పున ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి కట్టేస్తారు. కానీ వీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారంటే నెలకు 1 రూపాయి అనే చొప్పున విడతల వారీగా మనుషుల దగ్గర పన్ను వసూలు చేస్తూ 12 రూపాయలుగా వీరు తీసుకుంటూ ఉన్నారు. ఇలా వీరు వసూలు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో వీరు యూదులను మోసపరిచేవారు కూడా ఈ ధనవంతులు. ఎలాగంటే వీరు పన్ను కట్టేసి ఉంటారు, కానీ వీరు పుస్తకాల్లో రాయకుండా విడిచిపెట్టి మరలా కూడా 2 సార్లు 3 సార్లు కూడా వాళ్ళ దగ్గర 12 రూపాయలు కట్టవలసిన వాడి దగ్గర 15-16 రూపాయలు కూడా వీరు వసూలు చేస్తూ వారిని యామారిస్తూ ఉండేవారు. ఈ యొక్క పన్ను వసూలు చేసే ఈ యొక్క ధనవంతులకు మరి రోమా సామ్రాజ్యం కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. మరి రోమా సైన్యము కూడా ఎవరైనా పన్ను కట్టలేదంటే ఆ యొక్క భటులకు చెప్పినట్లయితే ఆ రోమా సామ్రాజ్యంలోని భటులు వచ్చి వీరిని హింసించేవారు, కొట్టేవారుగా ఉన్నారు. దీనికి భయపడి వారు అడిగేంత డబ్బులను వీరు నెల నెల కట్టేస్తూ ఉండేవారు. దీనితో పాటు వీరిని పాపులుగా లేదా నీచమైనటువంటి వారుగా ద్వేషించటానికి కారణాలు మనం వరుసగా చూసుకున్నట్లయితే, మొదట ఈ సుంకము వసూలు చేసేవారు లేదా ఈ ధనవంతులు కూడా యూదులుగానే ఉన్నారు. కానీ ఈ యూదులు ఏం చేస్తూ ఉన్నారంటే రోమీయుల యొక్క మాట విని ఇతర యూదులను పన్ను కట్టమని బలవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి సుంకరులను వీరు ద్వేషించారు. రెండవది, యూదులకు పన్ను కట్టడం అంత ఇష్టం లేదు. ఎందుకంటే ఎలాగైతే భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకు మేము పన్ను కట్టము అని చెప్పారో ఆ విధంగా మా దేశంలో మా సంపద, మా కష్టము, మేమెందుకు రోమీయులకు పన్ను కట్టాలనేటువంటి ఒక ఆలోచన యూదుల్లో కూడా ఉండేది. కాబట్టి దీనికి సపోర్ట్ చేసేటువంటి సుంకరులు చూస్తే వీరు పాపులుగా ఎంచారు, వారిని ద్వేషించారు. మూడవదిగా, ఈ యొక్క యూదుల దగ్గర నుండి ఈ సుంకరులు కట్టవలసినటువంటి పన్ను కంటే కూడా అధిక మోతాదులో బెదిరించి భయపెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరిని చూస్తే వీరు అసహించుకునేవారు. దీనికి ఉదాహరణ మనం చూసినట్లయితే యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు లూకా సువార్త
19వ అధ్యాయం 8వ వాక్యంలో, నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా తీసుకున్నట్లయితే నేను తిరిగి 4 గంతులు చెల్లిస్తానని జక్కయ్య అంటున్నాడు కదా. వీరు అన్యాయముగా వసూలు చేస్తున్నటువంటి వారనే దానికి ఇది ఒక నిర్ధారణ. 4వదిగా ఈ సుంకరులు ధనవంతులు అని చెప్పాను కదా. వీరు ఈ యొక్క సాధారణమైన యూదుల దగ్గర ఎక్కువగా సహవాసం పెట్టుకోరు. వీరు చాలా విలాసవంతముగా, వీరిని విడిచి దూరంగా వీరు జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఈ పేదలను చూసినప్పుడు వీరికి వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తారే కానీ వారికి ఏమి కూడా చేయనటువంటి వారుగా, వారికంటే దూరముగా బాగా మంచి మంచి భవనాలు కట్టుకొని వారు ఉండేటువంటి వారు. అందుకే యూదులు ఎప్పుడంతా ఈ సుంకరులను చూస్తారో అప్పుడంతా వీరు పాపులని, పాపుల కంటే కూడా ఎక్కువగా వీరిని ద్వేషించేవారుగా ఉన్నారు. ఎందుకంటే యూదుల ప్రకారం ఒక పాపి అంటే ఏమర్థం అంటే దేవునికి లేదా దేవుని ప్రజలకు విరోధముగా చేస్తే, లేదా దేవుని మాటకు విరోధముగా చేస్తే వారిని పాపులు అంటారు. ఇప్పుడు వీరు దేవుని ప్రజలైనటువంటి యూదులకు వ్యతిరేకముగా చేస్తూ ఉన్నారు కాబట్టి, రోమీలతో చేతులు కలిపారు కాబట్టి వీరిని కూడా పాపులుగాను, పాపుల కంటే ఎక్కువగాను వీరిని చూసేటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఈ యొక్క పన్ను వసూలు చేసే వారిని వీరు పాపులుగా ఎంచారు. అయితే పాపులుగా ఎంచినటువంటి సుంకరి అయినటువంటి మత్తయి కూడా యేసుప్రభు శిష్యుడైనాడు. తన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, వసూలును విడిచిపెట్టాడు, యేసుప్రభును వెంబడించాడు. ఒక సువార్తను కూడా మనకు రాసిచ్చాడు. యేసుప్రభు పాపులను ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన వారితో ఉన్నాడు, వారిని మార్చాడు, వారిని చేర్చుకున్నాడు, వారి కోసం కూడా సిలువలో మరణించాడు. ఈ సుంకరులు ఎందుకు పాపులుగా ఎంచబడ్డారో మనం తెలుసుకున్నాం. మరి ఇలాంటి వీడియోలు చాలానే మన ఛానల్లో ఉన్నాయి. వాటిని మీరు చూడాలంటే మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.